యేసుక్రీస్తు నీ యోగక్షేమాలు కోరుకునేటటువంటి వ్యక్తిగా వచ్చాడు. యేసుక్రీస్తు అంత మాత్రమే కాకుండా నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ లోకంలో నిన్ను మనిషిగా ప్రేమించకపోవచ్చేమో, కానీ నిన్ను ప్రేమించేటటువంటి దేవుడు ఒకడున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఈ లోకంలో ఆయన నువ్వు ప్రేమించిన, లేకపోతే ఆయన కొరకు నీవు జీవిస్తే పరలోకంలో నిత్య జీవం అనేటటువంటి జీవితాన్ని ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దయచేసి ఆయన ఆహ్వానించడం మర్చిపోకండి. ఆయనలో ఉండడానికి మర్చిపోకండి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎవరిని ఆరాధించినా సరే, ప్రభువా నువ్వట ఇదిగో మనుషులను కాపాడేటటువంటి దేవుడు అట, ఈ చిన్న సహాయం నువ్వు నాకు సహాయం చేయనంటే ఆయన తప్పకుండా నీకు సహాయం చేసేటటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇదొక మతంగా మీరు భావించక మార్గంగా మీరు ఎంచుకొని మరి మంచి మార్గంలో మీరు ఉండాలి, పాపం లేని వారుగా ఉండాలి, మంచి చేస్తూ బ్రతకాలి, నలుగురికి మంచిని పంచాలి. ఒక కవి